హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే ఐడియా అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే బ్యాచిలర్స్ ఉంటారు కదా, లేదంటే ఇప్పుడు కొత్తగా వంట స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా జస్ట్ ఒక 5 నిమిషాల్లో పని అయిపోయే ప్రాసెస్ని అయితే మీకోసం చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే టమాటా పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట. దానికోసం అయితే మంచిగా పండిన ఫ్రెష్గా ఉన్న టమాటాలను అయితే తీసుకోవాలి. మనకి టమాటాలు తక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో ఇలాగ పచ్చడి చేసి నిల్వ పెట్టుకున్నామంటే మనకి అప్పుడప్పుడు యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీటిని అయితే మంచిగా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలన్నమాట. మనం ఏ పచ్చళ్ళు పెట్టినా తడి లేకుండా నీట్గా తుడుచుకొని నీట్ చేసుకోవాలి. వాడే స్పూన్స్ అయినా గిన్నెలైనా కడాయిలైనా ఏవైనా సరే నీట్గా తడి లేకుండా చూసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనకి పచ్చడి ఎక్కువ రోజులు నీట్గా ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ టమాటాలను అయితే తీసుకున్నాను. అవి కూడా మంచిగా మాగిన టమాటాలు. మనం తీసుకునే టమాటాలని బట్టి మన పచ్చడి కలర్ వస్తుందన్నమాట. అవి మంచిగా రెడ్ కలర్లో పండిపోయినవి ఉంటే కనుక గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది, పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ఇక్కడ ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి. చింతపండు కొంచెం, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 20 దాకా వెల్లుల్లి, అలాగే ఒక 3 స్పూన్ల కారము, ఇక్కడ సాల్ట్. ఈ కారము ఉప్పు అనేది మీకు టేస్ట్, మీరు ఎంత తినగలుగుతారో, మీరు ఎంత కారము దాన్ని చూసుకొని వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కూడా తడి లేకుండా మంచిగా ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ తడి ప్యాన్ ఉంటే కనుక ముందు హీట్ చేసుకోండి తడి ఎంత పోయేదాకా. తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు వేసి ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. మరి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయి, లోపల వేగవు. లో ఫ్లేమ్లో పెట్టుకున్నారు అంటే లోపల దాకా వేగుతాయి కాబట్టి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వేగినాయి అని తెలవడం కోసము మెంతులు కలర్ చేంజ్ అవుతాయి, ఆవాలు చిటపట్లాడుతూ ఉంటాయి, మంచి అరోమా కూడా వస్తూ ఉంటుంది అవి వేగుతున్న టైంలో మనకి. అప్పుడు అర్థమైపోద్ది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసాం కదా అని అదే వేడి ప్యాన్లో ఎక్కువసేపు ఉండనివ్వద్దు. ఒకవేళ ఉన్నిచ్చేట్టుగా ఉంటే కొద్దిసేపు ఇలాగ కలుపుతూ ఉండండి, లేదంటే బాగా వేగిపోతాయి అన్నమాట. ఇలా మంచిగా దూరగా వేగితేనే దాని ఫ్లేవర్ అంత బాగా తెలుస్తుంది మనకి. వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి, మిక్సీలో వేసేసుకొని. చూసారు కదా, ఇలాగ వేసుకోవాలన్నమాట. ఇలాగ వేసుకున్న దాన్ని మీరు పక్కకి ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇలాగ మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జార్ కూడా తడి లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ తడి ఏదన్నా ఉంటే తుడుచుకొని కాసేపు ఎండలో పెట్టుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఇలాగ టమాటాలను అయితే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి, మరీ చిన్న ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనం మాగిన టమాటాలు తీసుకుంటాం కాబట్టి పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడు ప్రతి పీస్ కూడా చెక్ చేసుకుంటూ మనం వేసుకోవాలి. ఇక్కడ తొడిమ ఉంటుంది కదా, ఆ తొడిమ ప్లేస్ని యూజ్ చేయొద్దు. పచ్చడనే కాదు కర్రీస్లో కూడా ఆ తొడిమ ఉండే ప్లేస్ని యూజ్ చేయొద్దు అనమాట టమాటాలవి. చూసారా, అన్నీ కూడా ఇలాగా పీసెస్గా కట్ చేసుకోవాలి. నీట్గా పురుగులు ఉన్నాయి లేదు చెక్ చేసుకొని చేసుకోవాలి. ఒకవేళ బాగా మాగినాయి, ఒక్కొక్కసారి వాటర్ కారినట్టు కొంచెం కుళ్ళు వాసన వస్తుంటాయి, అలాంటివి చేసుకోవద్దు. తర్వాత చింతపండుని, వెల్లుల్లిని, అలాగే కారంని. నేనైతే ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను కదా టమాటాలు, ఈ టమాటాలకి 3 స్పూన్ల కారం తీసుకుంటున్నాను. టీ స్పూన్తో 3 స్పూన్ల కారం తీసుకుంటున్నాను. మీరు కారం ఎంత తినగలుగుతారో చూసుకొని చేసుకోండి. టమాటాలు పుల్లగా ఉంటాయి, దాంట్లో చింతపండు కూడా వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అనమాట. తర్వాత సాల్ట్ వచ్చేసి 2 స్పూన్లు వేసాను. సాల్ట్ కావాలంటే మళ్ళీ చెక్ చేసుకొనైనా మనం యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కారం మాత్రం ఒకేసారి వేసేసుకోండి. ఇలాగా వేసుకున్న దీన్ని అయితే మిక్సీ వేసేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకునేటప్పుడు మీకు ఫైన్గా కావాలా, లేదంటే కొంచెం తొక్కలుగా కనపడుతూ ఉండాలా అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు మిక్సీ వేసేసుకోండి. ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 జల్లెట్లు ఇస్తే సరిపోతుంది. టమాటాలు అంతా కూడా మంచిగా అవుతాయి. నేనైతే మరీ ఫైన్గా చేయలేదన్నమాట, అక్కడక్కడ కొంచెం తొక్కల్లాగా తగులుతూ ఉండేలాగానే చేశాను. చూసారా, ఇలాగా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న దానిని పక్కన ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకోండి, లేదంటే అలాగే పెట్టేసుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి తీసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మనము ముందుగా వేపుకున్న కడాయి ఉంది కదా, దాంట్లోనే ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అంటే 4 గరిటెలు వేసాను నేను. ఆయిల్ వేసుకునేది ఉంటుంది కదా, మెజర్మెంట్ చేసేది, దానితో వేసుకోండి. దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, ఇలాగ పోపు వేసుకొని నిల్వ చేసుకునే వాటికి. తర్వాత అన్ని పోపు గింజలు వేసేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయ, వెల్లుల్లి చితక్కొట్టి వేసాను, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం మినపప్పు. దీంట్లో శనగపప్పు వేయొద్దు. ఇక్కడ ఈ పోపు కొంచెం మంచిగా ఇలాగా ఎర్రగా అయిన తర్వాత
మనము కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట. ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇలాగా అన్నీ వేసుకొని ఉన్న తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఈ టమాటో క్యూరీ ఉంటుంది కదా, సో దీన్ని అయితే వేసుకొని కలిపేసుకోవాలి. దీన్ని బాగా ఇలాగా మంచిగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టుకొనే చేసుకోండి, హైలో పెట్టొద్దు. ఇలాగ ఆయిల్ తేలుతున్నట్టుగా కనపడాలి మనకి. కాసేపటికి ఆయిల్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ ఎక్కువ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక 1-2 మినిట్స్ మరిగితే సరిపోతుంది. అది ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా మెంతులు, ఆవాలు, ఆ పొడిని వేసేసి బాగా కలిపేసేయండి. ఆ పొడంతా కూడా మంచిగా పచ్చడికి పట్టేలాగా బాగా ఇలాగా కలిపేసేయండి. ఇలాగా కలుపుతూ కలిపేసుకోండి. తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఇలాగే దీన్ని స్టవ్ పైనే ఉండిచ్చేసేయండి. అప్పుడు ఏంటంటే మంచిగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు సాల్ట్ వేసాం కదా, సాల్ట్ని చెక్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ చెక్ చేసుకోండి. నేనైతే వేసింది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు 3 స్పూన్ల కారం వేసాను, 2 స్పూన్లు సాల్ట్ వేసాను కదా, అది కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నాకు సాల్ట్ వేయాల్సిన అవసరం రాలేదు. మనం ఈ టైంలో సాల్ట్ కలుపుకోవచ్చు అనమాట. ఒకవేళ సాల్ట్ ముందు తక్కువ వేసినా కూడా, మనకు ఒకవేళ అందాజు తెలియకపోయినా కూడా ఈ టైంలో మనం సాల్ట్ కలిపేసుకోవచ్చు. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలాగే వదిలేసేయండి. అప్పుడు చూడండి మంచిగా ఇలాగా కుక్ అవుతున్నట్టుగా ఉంటుంది అనమాట. మనం వేసింది పచ్చి టమాటాలు కదా, సో ఇలాగ ఆయిల్లో మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు ఏంటంటే దానికి మంచి టేస్ట్ వస్తుంది, నిలవ ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇలాగైన టైంలో మనకి ఇదంతా ఇలాగ ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంటుంది చూడండి, ఇలాగ తేలుతూ ఉంటుంది అనమాట. ఇలా తేలుతున్నప్పుడు మనము దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలాగ అయిన దాన్ని ఏంటంటే మనం ఏదైనా గాజు బాటిల్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత. అప్పుడు ఇలాగా ఆయిల్ పైకి వచ్చిన ఆయిల్ అంతా కూడా బాటిల్లో వేసుకున్న తర్వాత దాంట్లో కూడా పైన తేలుతుంది అనమాట. ఇలా ఇంత ఉడికితే, లేదు పచ్చి పచ్చిగా ఉంటే ఆయిల్ తేలకుండా ఉంటే కనుక తొందరగా పాడైతూ ఉంటుంది. కాబట్టి ఇలాగ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఇలా పైన తేలేదాకా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనము స్టోర్ చేసుకునే దాంట్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి బయట ఉంటే ఇలా ఆయిల్ ఎక్కువగా వేసుకున్నప్పుడు ఒక వారం రోజులు ఈజీగా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనంటే ఖచ్చితంగా 1 మంత్ పైనే ఉంటుంది మనకి. కాబట్టి ఎప్పుడైనా ఇలాగ మనకి టమాటాలు సీజన్లో తక్కువ రేట్లో ఉన్నప్పుడు చేసి పెట్టుకోవచ్చు. లేదంటే రూమ్లో ఉండే వాళ్ళు కర్రీస్ ఎక్కువ చేసుకోరు కాబట్టి వాళ్ళు బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా ఇలాగా చేసుకున్నారంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా పని అయిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా పచ్చళ్ళు అంటే కొంచెం కష్టమే కాబట్టి ఇలాగ చేసుకున్నారు అంటే కొంచెమే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒకసారి చేసుకుంటే అర్థమైపోతుంది అనమాట. ఒకసారికి 2 సార్లకి కుదరకపోయినా చేస్తూ ఉంటే మంచిగా నీట్గా వచ్చేస్తాయి అనమాట. ఇదేంటంటే అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి, ఇడ్లీ ఇలాంటి ఏవైనా సరే మంచిగా చట్నీ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. అన్నంలోకి పచ్చడనే కాదు చట్నీ టైప్లో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి అన్నిట్లలోకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. టమాటా ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అండ్ ఐడియాస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.